Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So next video we are discussing about 10th class biology, sustainable management of natural resource. So 10th class lo very important topic. So sustainable management of natural resource. So this is the chapter is very important for the examination. So natural resource. The main topic is natural resource. So what is mean by natural resource? So natural resource అంటే ఏంటి? సహజ వనరులు. సో సహజ వనరులు అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటిని ఎలా సంరక్షించుకోవాలి, అవి ఏ విధంగా డ్యామేజ్ అవుతాయి, సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ చాప్టర్ లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో 10th క్లాస్ చాప్టర్ లో వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ సహజ వనరులు లేదా దానిని న్యాచురల్ రిసోర్స్ అంటున్నాం. సో దిస్ ఈజ్ ద చాప్టర్ ఈజ్ అ న్యాచురల్ రిసోర్స్. సో న్యాచురల్ రిసోర్సెస్ లో ఏమేమి ఉన్నాయి? సో లెట్ us discuss about the introduction. So what is mean by natural resource and what are the presence of this in topic? We are discussing about the introduction. So economic development is linked to environmental conservation. So economic development అంటే ఒక ఆర్థిక వ్యవస్థ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే it is linked అప్ టు ఎన్విరాన్మెంటల్ కన్సర్వేషన్. అంటే ఏంటి? వాతావరణం లేదా వనరులను సంరక్షించుకునే విధానాన్ని బట్టి సో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. దస్ ద సస్టైనబిలిటీ డెవలప్మెంట్ ఇంప్లీస్ ఎ చేంజ్ ఇన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. సో ఒక జీవితం సో ఎన్విరాన్మెంటల్ ని మనం ఎప్పుడైతే ప్రొటెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో ఓవర్ ఎక్స్ప్లోనేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ లీడ్స్ టు ది వేరియస్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. when we are over explanations. So explosions means ఏంటంటే మనము ఎక్కువగా వాడేటటువంటి కలప కావచ్చు లేదా ఇంధనం కావచ్చు, ఇలాంటివి ఓవర్ ఎక్స్ప్లోషన్స్ ఏవైతే ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటామో దానివల్ల ఏంటంటే న్యాచురల్ రిసోర్స్ లీడ్స్ టు వేరియస్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ గంగా యాక్షన్ ప్లాన్ ఇన్ 1985. గంగా యాక్షన్ ప్లాన్ అంటే ఏంటంటే ఇది గంగా నదికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ ఏంటంటే యాక్షన్ ప్లాన్. సో ఇది 1985 సంవత్సరంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కేమ్ అబౌట్ డ్యూ టు ది వెరీ పూర్ వాటర్ క్వాలిటీ ఇన్ ద గంగా. సో గంగా నది మనం కనుక చూస్తే దాంట్లో వాటర్ యొక్క క్వాలిటీ ఎలా ఉంటుందంటే వెరీ పూర్ వాటర్ క్వాలిటీ ఇన్ ద గంగా. సో గంగా నదిలో తీసుకుంటే వాటర్ యొక్క క్వాలిటీ చాలా తక్కువగా ఉంది. రీజన్ ఏంటంటే హైలీ పొల్యూటెడ్. సో ఎక్కువగా పొల్యూట్ అయిపోయింది. సో ప్రెజెన్స్ ఆఫ్ కాలిఫార్మ్ బ్యాక్టీరియా ఫౌండెడ్ ఇన్ హ్యూమన్ ఇంటెస్టైన్స్. సో దీంట్లో ఉన్నటువంటి సో కాలిఫార్మ్ బ్యాక్టీరియా అనేది ఎక్కడ కనుక్కోవడం జరిగిందంటే ఫౌండెడ్ ఇన్ హ్యూమన్ ఇంటెస్టైన్స్ అంటే మానవుని యొక్క ప్రేగులో ఈ బ్యాక్టీరియాని కనుక్కోవడం జరిగింది. ఇన్ వాటర్ ఇండికేట్స్ కంటామినేషన్. దీన్ని బట్టి తెలుస్తుంది గంగా నది నీరు అనేది కంటామినేషన్ కలుషితం అయిపోయింది. సో ఇది మనకేంటంటే ఓవర్ ఎక్స్ప్లనేషన్స్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ లో మనం తీసుకుంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ గంగా యాక్షన్ ప్లాన్ 1985. సో దీంట్లో మనం ఏంటంటే ఆ వాటర్ అనేది ఎక్కువగా పొల్యూట్ అయిపోయింది. సో ఎక్కువగా పొల్యూట్ అవ్వడం వల్ల సో దీన్ని బట్టి మనం ఎక్కువగా పొల్యూట్ అయిందని చెప్పొచ్చు. అంటే వీఆర్ ఫౌండెడ్ ద హ్యూమన్ ఇంటెస్టైన్ ద బ్యాక్టీరియా ఇస్ కాలిఫార్మ్ బ్యాక్టీరియా. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు వాటర్ అనేది ఎక్కువగా పొల్యూట్ అయిపోయిందని. సో ఇక్కడ మనం తీసుకుంటే సో నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఏంటంటే రీజన్స్ ఫర్ ద పొల్యూషన్ ఆఫ్ ద గంగా. ఇక్కడ ఏంటంటే అసలు గంగా నది పొల్యూట్ అవ్వడానికి కలుషితం అవ్వడానికి రీజన్స్ ఏంటి? వాట్ ఆర్ ద రీజన్స్ ఆఫ్ పొల్యూషన్ ఆఫ్ ద గంగా అంటే గంగా నది పొల్యూట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ఏ విధంగా పొల్యూషన్ అయింది, ఏ విధంగా పొల్యూట్ అయిందని మనం ఎలా చెప్పొచ్చు అంటే సో గార్బేజ్, సీవేజ్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద అండర్ 100 towns and cities in Uttar Pradesh, Bihar and West Bengal. సో ఈ ఏరియాస్ లో ఏంటంటే ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో ఆ ఏరియాలో మనం ఎస్పెషలీ సో ఇక్కడ గార్బేజ్ అంటే వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి వేస్ట్ మెటీరియల్ గార్బేజ్, సీవేజ్ సముద్రపు వ్యర్థ పదార్థాలు, ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద
100 టౌన్స్ అంటే పెద్ద పెద్ద సిటీస్, టౌన్ లో నుంచి వచ్చిన వేస్ట్ అండ్ సిటీస్ ఇన్ ఉత్తరప్రదేశ్ అంటే సిటీస్ లో నుంచి రిలీజ్ అవుతున్న వేస్ట్ అంతా కూడా ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా ఎక్కడికి చేరిపోతున్నాయి అంటే గంగా నదిలోనికి చేరిపోతున్నాయి. హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ బాతింగ్, వాషింగ్ ఆఫ్ క్లాత్స్ అండ్ ఇమ్మెరిషన్ ఆఫ్ యాషెస్, అన్బర్న్డ్ కార్పసెస్. సో ఇక్కడ ఏంటంటే మానవుని ద్వారా వచ్చేటటువంటి లైక్ బాతింగ్, స్నానాలు చేయడం, వాషింగ్ ఆఫ్ క్లాత్స్, బట్టలు ఉతకడం, ఇమ్మిరిషన్స్ ఆఫ్ యాషెస్ అంటే సో చనిపోయిన వారి యొక్క బూడిద అవన్నీ తీసుకొచ్చి గంగా నదిలో కలిపేస్తుంటారు కదా, ఇలాంటి వాటి వల్ల కూడా ఏంటంటే ఎక్కువగా పొల్యూట్ అయిపోతుంది. అండ్ కెమికల్ ఎఫెక్ట్స్, సో ఫ్రమ్ ద ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయినటువంటి కెమికల్స్ ఇవన్నీ కలిసి సో గంగా నదిని ఎక్కువగా పొల్యూట్ చేసేస్తున్నాయి. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఆఫ్ పొల్యూషన్ ఆఫ్ గంగా. సో నమామి గంగా ప్రోగ్రామ్, సో ఇది ఒక ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు, నమామి గంగా ప్రోగ్రామ్. సో an integrated conservation mission approved by the Union government in June 2014. సో జూన్ 2014 లో సో ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే కన్జర్వేషన్ మిషన్ అప్రూవ్డ్ బై ద యూనియన్ ఆఫ్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని ఒక సో ప్రోగ్రామ్ ని రన్ చేస్తుంది. ఇట్ హ్యాస్ 2 ఆబ్జెక్టివ్స్. వీటి యొక్క సో మెయిన్ ఈ ప్రోగ్రామ్ యొక్క 2 ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే 1 by 1 ఎఫెక్టివ్ అడప్టెంట్ ఆఫ్ పొల్యూషన్. సో ఎఫెక్టివ్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ కన్జర్వేషన్ ద రిజర్వేషన్ ఆఫ్ రివర్ గంగా అంటే గంగా నదిని మళ్ళీ తిరిగి సో యథాస్థితికి తీసుకురావాలి. సో దిస్ ఈస్ ద 2 మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ కన్జర్వేషన్ మిషన్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్. సో నేషనల్ మిషన్ ఆఫ్ క్లీన్ గంగా, సో దీని యొక్క నేషనల్ మిషన్ ఫర్ సో క్లీన్ గంగా అండ్ ఇంప్లిమెంటేషన్ వింగ్ స్టెప్ అప్ ఇంటూ ద అక్టోబర్ 2016. సో నేషనల్ గవర్నమెంట్ అయితే ఏం తీసుకుందంటే అక్టోబర్ 2016 సంవత్సరంలో సో ఇంప్లిమెంటేషన్ కూడా తీసుకొచ్చింది, సెటప్ అయిన అక్టోబర్ 2016. సో నేషనల్ మిషన్ ఆఫ్ క్లీన్ గంగా, సో నేషనల్ మిషన్ ఆఫ్ గంగా అని ఒక ప్రోగ్రామ్ ని తీసుకురావడం జరిగింది. సో గంగా నదిని శుభ్రపరిచేటటువంటి ప్రక్రియ. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో దిస్ ఈస్ అబౌట్ ది న్యాచురల్ రిసోర్స్ ఇంట్రడక్షన్ క్లాస్. సో దీంట్లో మనం గంగా నదిని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. దీంట్లో ఉన్న ఆబ్జెక్టివ్స్, సో ఏ ఇయర్ లో స్టార్ట్ చేస్తారు, ఎక్కడ ఏమైనా మనం డిస్కస్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ మనడం.